ఇప్పుడైతే 1 కేజీ పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చేసింది. మిక్సర్ అయితే ఇలా కొద్దిగా సెట్ చేసుకున్నా. కేక్ పౌడర్ ని వాటర్ ని ఇలా మిక్సింగ్ బౌల్ లో వేసుకొని స్టాండ్ మిక్సర్ కి ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ పేపర్ ని ఇలా కేక్ టిన్ లో వేసేసుకుంటున్నా. ఈ బ్యాటర్ అంతా కూడా మిక్స్ అవుతుంది. స్లో స్పీడ్ లో ఆయిల్ కూడా వేసేసుకున్నా. బ్యాటర్ ని ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత బేకింగ్ టిన్స్ లో అయితే బ్యాటర్ ని వెయిట్ చూసి వేసుకోవాలి. ఇంకా 3 or 4 టైమ్స్ ఇలా కేక్ బ్యాటర్ ని ట్యాప్ చేసుకోవాలి. 170 డిగ్రీ సెల్సియస్ లో ఓటీజీ లో నేను బేక్ చేసుకుంటున్నా. నెమ్మదిగా ఈ కేక్ టిన్స్ అయితే అవెన్ లో పెట్టేసుకోవాలి. 2 టిన్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నా. ఇందులో ఇవి బేక్ అయ్యే లోపు షుగర్ సిరప్ ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం. షుగర్ అంతా మెల్ట్ అయ్యే లోపు బ్యాటర్ ని మిక్స్ చేసుకున్న బౌల్ ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఈ వర్క్ అయ్యే లోపు షుగర్ సిరప్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఈ షుగర్ సిరప్ ని బయట పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు చల్లారిపోతుంది. ఈ కేక్ కూడా కొంచెం బేక్ అవ్వాలంటే టైం పడుతుంది. అంతలోపు కొన్ని క్లాత్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇల్లు కూడా కొంచెం మురికిగా ఉంది. సో రోబోట్ ని కూడా ఆన్ చేస్తున్నాం. ఈ కేక్ బేకింగ్ టైంలో ఇలా అన్ని చిన్న వర్క్స్ అన్ని కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రోబోట్ అయితే ముందుగా కార్నర్స్ అన్ని కూడా క్లీన్ చేస్తుంది. చూసారా అలా డస్ట్ ని ఎలా క్లీన్ చేస్తుందో. ఈ రోబోట్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫైన్ డస్ట్ ని అయితే క్లీన్ చేసేస్తుంది. 45 మినిట్స్ లో అయితే మొత్తం హౌస్ అయితే క్లీన్ చేసేస్తుంది. ఈ రోబోట్ అయితే మ్యాచ్ అయితే కొంచెం తగలకుండా దూరంగా ఉంచేసుకోవాలి. ఈ టైంలో మన కేక్ అయితే బేక్ అయిపోయింది అనమాట. మనం ఎప్పుడు కానీ బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మన చేత్తో కేక్ ని టచ్ చేయాలి. బ్యాటర్ లూజ్ గా ఉంటే కొంచెం బేక్ చేసుకోవాలి. కాకుండా టైట్ గా తగిలితే ఆ కేక్ బేక్ అయిపోయినట్టే. ఈ కేక్ ని